ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు, భౌతిక సంబంధమైన దేహాన్ని చూస్తాడు. ఎప్పుడు భౌతిక సంబంధమైనటువంటి దేహాన్ని నీ ప్రవర్తన చూస్తూ, ఎప్పుడైతే నీ దేహంతో జరిగించిన పాపక్రియలు విడిచిపెట్టి నేను పాపిని రియలైజ్ అయ్యి క్రీస్తును అంగీకరించి ఒప్పుకుని ఎప్పుడైతే నీ పాపాన్ని కడుక్కుంటావో క్రీస్తు రక్తం ద్వారా, అంటే బాప్తిస్మం ద్వారా ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకుంటావో అప్పటి నుంచి ప్రారంభమవుతుంది నీ ఆత్మీయ ప్రయాణానికి త్రోవ చూపేవాడే పరిశుద్ధాత్ముడు, మిమ్మల్ని నడిపించేవాడే పరిశుద్ధాత్ముడు. ఎందుకు? మీరు త్రోవ తప్పకుండా నడిపించేవాడే పరిశుద్ధాత్ముడు. అందుకనే మీరు తప్పుకోకుండా మీ హృదయాన్ని ఏం చేస్తాడంట? పరిశోధిస్తున్నాడంట. మరియు హృదయమును పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. మీ హృదయాన్ని కూడా ఎరుగుతాడు. గుర్తుపెట్టుకోండి, మీ హృదయాన్ని కూడా పరిశోధిస్తున్నాడు. ఇప్పుడే కాదు, ఈ ఆరులో పావు పంపులు పంచుకొని ఈ కుర్చీలో కూర్చున్న మీ అందరినీ ఇప్పుడు కాదు పరిశోధిస్తున్నాం. ప్రతి సెకండ్ మీరు ఎక్కడున్నా క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి సెకండ్ కూడా పరిశీలన చేస్తూనే ఉన్నాడు. మీ హృదయానికి కావాలిగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. పరిశోధించుతున్నాడు. చూడండి, ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉన్నటువంటి మనం, అంటే క్రీస్తుని అంగీకరించి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని నిశ్చయించుకుని బలమైన విశ్వాసంతో విశ్వాసులుగా ఉన్నటువంటి మనందరినీ కూడా ఏం చేస్తాడంట? మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం ఆదురుని పాఠం విన్నాము. అంటే ఒక విశ్వాసగా నీ హృదయం ఎలా ఉండాలి? ఒక విశ్వాసగా నీ హృదయం ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న ఆరోగ్యం పంచుకుంటే కూర్చుని వాక్యం వింటారు. మీ హృదయం ఎలా ఉండాలి చెప్పాలి? ఇప్పుడు వాక్యం వింటున్నారు, వాక్యం అనేది మీ హృదయాలు ఎలా ఉండాలి చెప్పాలి? వాక్యాన్ని స్వీకరించే హృదయంగా ఉండాలా, లేకంటే చెప్పాలి వాక్యాన్ని స్వీకరించని హృదయం ఎలా ఉంటుంది? మూసుకుపోయి ఉంటుంది. అవునా?